స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆ విషయంలో నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడంలో తప్పులేదని ఏపీ సీఎం చంద్రబాబు అంటుంటే, అలా కాదు, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగే ఏ ప్రాజెక్టును అనుమతించేది లేదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఇంతకీ ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? నేతల తీరు ఎలా ఉంది? నీరు పల్లమెరుగు అంటారు. అయినా దిగువ పరివాహక రాష్ట్రాల్లో నేల, నీరు, నోరు ఎండిపోతూనే ఉన్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య వివాదాస్పదమైన అనేక ప్రాజెక్టుల్లో ఇప్పుడు బనకచెర్ల కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఆ ప్రాజెక్టును తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం దాని ప్రస్తావన వచ్చింది. ఏపీ మాత్రం తన వాదనను గట్టిగానే వినిపిస్తోంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త జలకయ్యాన్ని తీసుకొచ్చింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి తద్వారా రాయలసీమకు నీళ్లందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. తమకు రావాల్సిన నీటిని ఏపీ తరలించకపోతోందని తెలంగాణ వాదిస్తుండగా, గోదావరిలో వరద నీటిని ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వర్షాకాలంలో గోదావరిలో భారీ స్థాయిలో వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా కలిసిపోతూ ఉంటాయి. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి వాటిని కృష్ణానదికి మళ్లించి రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందించేలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతుల్ని సాధించుకోవడంపై దృష్టి సారించింది. రాయలసీమ రైతులకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అందరికీ మంచి జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. 2016లోనే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2016 సెప్టెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు. అయితే నాటి కేసీఆర్ మెతక వైఖరి వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లివ్వొచ్చని కేసీఆర్ స్వయంగా చెప్పారని, పైగా బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ ప్రకటించారని రేవంత్ గుర్తు చేస్తున్నారు. రెండు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి సీఎం జగన్ రెడ్డి హడావుడి చేశారే తప్ప ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించలేదు. కాలచక్రంలో 5 ఏళ్లు తిరిగిపోయిన తర్వాత 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిందే తడవుగా మళ్లీ బనకచెర్ల ఫైల్ దుమ్ము దులిపారు. గోదావరి నుంచి సరాసరి 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి వృధా అవుతోందని, ఆ నీటిని కొంతైనా సద్వినియోగం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు అధికార వర్గాలు తరచూ చెబుతూ వచ్చాయి. మొత్తం 3000 టీఎంసీలో కేవలం 200 టీఎంసీలు అంటే రోజుకు 2 టీఎంసీలు మాత్రమే బనకచెర్లకు తరలించి రాయలసీమకు వినియోగిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టును 3 సెగ్మెంట్లుగా విభజిస్తున్నామన్న ఆయన, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు మొదటి సెగ్మెంట్, ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యం ఉన్న బొల్లాపల్లి రిజర్వాయర్ను 6 లిఫ్ట్ల ద్వారా నింపడం రెండో సెగ్మెంట్గా వివరించారు. మూడో సెగ్మెంట్గా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్ట్లు, 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్లకు తరలిస్తామని అన్నారు. దీనిలో బొల్లాపల్లి కృత్రిమ జలాశయం కాదని, కొండల మధ్య సహజ సిద్ధంగా ఉన్న అమరిక అని ఆయన వెల్లడించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అపెక్స్ కౌన్సిల్ కి సమర్పించిన తర్వాత 2026 జనవరి 10వ తేదీ నాటికి బనకచెర్లకు అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు. జలవనరుల శాఖ నిబంధనలకు లోబడి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి పెట్టుబడులు తీసుకురావాలని డెడ్లైన్ పెట్టుకున్నారు.
జలహారతి కార్పొరేషన్ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది మే 14వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు ఈ ఏడాది మే 25వ తేదీన ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులో ఎత్తిపోతల కోసం నిర్మించే లిఫ్ట్లకు 4500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అయినా నల్లమల నుంచి నీరు కిందకు వెళ్లే ప్రాంతంలో హైడల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే 4500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కూడా డిపిఆర్లో ప్రస్తావించారు. ఆ విద్యుత్తును ప్రాజెక్టు వినియోగించుకునే వీలుంది. ఇక 180 నుంచి 200 టీఎంసీల నీటిని తరలిస్తుండటంతో ఈ నీటిలోని కొంత భాగాన్ని ఆయా జిల్లాల్లోని పరిశ్రమలకు ఇస్తే కూడా ఆదాయం వస్తుందని, సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో ప్రాజెక్టుని పూర్తి చేసే వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది. బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెబుతున్నమాట వాస్తవం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే ఇప్పుడు నీళ్లను మళ్లించుకునే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల్ని నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 200 నుంచి 300 టీఎంసీల వృధా జలాల్ని మాత్రమే వినియోగించుకొని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన బనకచర్లపై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పైగా వరదను భరించాలి గాని వరద నీటిని వాడుకోకూడదంటే ఎలాగో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు ఆలోచన విధానంతో ఏపీ ప్రజలు ఏకీభవిస్తున్నప్పటికీ తెలంగాణ మాత్రం అభ్యంతరం చెబుతూనే ఉంటుంది.